హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం, అతనికి మద్దతుగా నెటిజన్స్ సపోర్ట్ చేయడం, ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు, పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతనికి రిమాండ్ కూడా విధించడం చూసాం. అది పోలీసుల కస్టడీలో ఇన్వెస్టిగేషన్ లో ఐబొమ్మ రవి మాట్లాడిన మాటలు ఒకటి న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది. మరి దీంట్లో నిజాలు ఎత్తున్నాయో తెలియదు, కానీ ఆ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఆయన వ్యవహరించాడని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఇమ్మాడి రవి గారి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చేసింది సార్. పోలీసులతో అతను ఈ విధంగా వ్యవహరించాడు, కస్టడీలో అసలు ఏమాత్రం సహకరించలేదు అని చెప్పేసి ఈ విధంగా డైలాగ్ వర్షన్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినట్టుగా వస్తుంది సార్. దీంట్లో నిజాలు ఎంత ఉంది, మరి ఏం చెప్తారు సార్, అసలు ఏం జరిగింది అక్కడ? ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని అన్నాడంటే అదే ముందు ఆయనకు ఉన్నటువంటి గుండె ధైర్యం ఏమిటో తెలుసుకోవాలి. ఒకటి ఈ అన్నమాట పోలీసులు తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత అన్నాడా ముందు అన్నాడా అని తెలుసుకోవాలి. ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత కూడా ఈ మాట అన్నాడు అనుకోండి, ఆలోచించాలి. ఆయన ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా భావించాలి. అరే నువ్వు ఈ సంఘాన్ని పూర్తిగా పాడు చేస్తున్నావు, సమాజాన్ని పూర్తిగా పాడు చేస్తున్నావు. ఎంతో ధర్మాన ప్రాణాలకు ఊర్చి సినిమా తీసుకుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ని పాతాళాన్ని తొక్కేస్తున్నావు. ఇంత ఆర్థిక ఉగ్రవాది నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు. నువ్వు 20 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇక్కడ 10 కుటుంబాలు నేలమట్టం అయిపోతున్నాయి. నువ్వు ఎలాగైనా బ్రతికి హక్కు నీకు ఉంటుంది, కానీ ఇంకొకరిని సర్వనాశనం చేసే హక్కు నీకు లేదు. ఏ చట్టం కూడా నీకు సహకరించదు. అంత మాట ఉన్న సరే వాడిని ఎలాగంటే ఊరుకుంటారు? అసలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అండి అరెస్ట్ చేసుకోండి ఏం చేస్తారు అంటున్నారు. ఆ మాట ఎందుకు రావాలని నేను ప్రశ్నిస్తున్నాను. అరెస్ట్ చేసినప్పుడు నేరస్తుడనే తగిన సాక్ష్యాలు ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి అంత గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరెస్ట్ చేశారు కదా, ఇంకేం చేస్తారంటే ఒక వల్లభనేని వంశీ చేసినట్టుగా చేస్తే వాడు ఇంకోసారి మాట్లాడు. మరి వల్లభనేని వంశీ కంటే ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు కదా. ఆల్మోస్ట్ ఆల్ నిందలు వేయడం, పరాకాష్ఠలు చేరిపోయాడు. అంటే సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి తాలూకు శ్రీమతిని అంత ఘోరంగా మాట్లాడాడు. మరి ఆయనకి పోలీస్ తాలూకు దెబ్బ రుచి చూపించకపోయినట్టు ఆయన అలా మారుతాడా? ఈరోజు వల్లభనేని వంశీని అందగాడుగా ప్రశంసించాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ అందాన్ని చూడమని చెప్పండి. ఒకసారి వల్లభనేని వంశీని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత రోజప్పుడు అందరికీ చూపించండి, ప్రతి ఒక్కరికి ఈగతే పడుతుందని. ఇక్కడ నాకు అది కొరగలాడి కొయ్యలా మిగిలిపోయింది అన్నమాట. ఇంత దారుణంగా వాడు మాట్లాడుతుంటుంటే హోమ్ ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్స్ ఏం చేస్తున్నాయి? ఎదురు తిరిగి మాట్లాడుతుంటే నలుగురు నరికేస్తున్నాడు. ఒకళ్ళేమో డ్రైవర్ని పూర్తిగా ముక్కలు చేసేసి కైమా చేసేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు. వాడిని భుజం మీద చేసుకుని 2వ రోజున ఆ సంబంధిత ఆ రోజు పాలక వర్గంలో ఉన్న ముఖ్యమంత్రి హ్యాపీగా జోష్గా అంటే ఏమిటి విదేశాలు వెళ్ళి మన దేశానికి ఏదో పెద్ద ప్రతిష్టను తీసుకొచ్చినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళంతా ఆకాశానికి ఎత్తారన్నమాట. ఇది తప్పు కాదండి, ఇది సమాజాన్ని నాశనం చేయడం కదండి. అందువల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ తర్వాత హోము డెఫినెట్ గా తగినటువంటి చర్య తీసుకోవాలి. వాడు ఇంకోసారి మాట్లాడకూడదు. ఆ రోజు అయితే ఒక థర్డ్కి ప్రయోగించి నిజాలు రాబట్టి వాడు ఎంతగానో తెగించాడు, కానీ అంతకంటే ఎక్కువ తెగించారు పోలీసులు కూడా. ఎందుకు? ఒక నిజాన్ని, ఓ సత్యాన్ని రాబట్టడం కోసం. సత్యం అంటే ఏమిటి? జీవంగా ఉంటుంది మాట. అందుకదా క్రిస్టియన్ బైబిల్లో సత్యము జీవమై ఉంది అని చెప్పి వాడు ఒక శ్లోకం ఉంటుంది మాట. ఎందుకంటే ఎప్పుడు బతికే ఉంటుంది, అసత్యం చచ్చిపోతుంది మాట. అప్పుడు పుట్టి అప్పుడే చచ్చిపోతుంది. సత్యం ఎన్నాడికైనా ఎన్ని వందల సంవత్సరాలైనా సత్యం నిలకడగా ఉంటుంది మాట. దానికోసం మీరు దాన్ని ఎంత దూరమే వెళ్ళచ్చు. కనుక ఇక్కడ మరెందుకో మేనమేషాలు చంద్రబాబు నాయుడు లెక్క పెట్టడం కానీ, లోకేష్ లెక్క పెట్టడం కానీ, అదిగో నేను లేస్తే మనిషిని కాదని పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఆయన లాగుడు
చర్యలు ఉండవు. దబాయిస్తుంటాడు, తాట చేస్తా, నాట చేస్తా, తొక్కి పెడతా. ఎందుకంటే ఒకటప్పుడు కబుర్లండి. నేను ఏ పార్టీ మీద కూడా ఒక సపోర్టివ్ గా కానీ లేదా వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. ప్రజల్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రజలు ఎవరు? వాళ్ళు ఎండలో నిలబడి మీకోసం మీ తాలూకు సుభిక్షమైన పరిపాలన కోసం ఆశపడి వాళ్ళ బిడ్డ పాప అందరూ బాగుంటారనేటువంటి ఒక స్థిర నిశ్చయంతో మీకు ఎండలో నిలబడి ఊట్లు గుద్దారు. మరి వాళ్ళ కోసం మీరు చేయొద్దు. మీరు చూడవలసింది వాళ్ళు. ఎందుకు వాళ్ళ కోసం చూడాలంటే వాళ్ళ మనోభావాన్ని దెబ్బతినకూడదు, వాళ్ళు అసాంఘిక శక్తులకి ఏమో బలైపోకూడదు. ఇప్పుడు ఎవరైనా ప్రజలు ప్రశ్నిద్దాం అనుకుంటే మనకెందుకురా, ప్రశ్నించడితే జైల్లో పెట్టేశారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిర్భయంగా ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు. ఇట్లాంటి రౌడీలు, గూండాలు, ఆర్థిక ఉగ్రవాదులు ప్రశ్నిస్తుంటే మేనవేషాలు లెక్క పెడతారు. మరి ఇదెక్కడ స్ట్రాటజీ? మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పటికైనా దెబ్బేనండి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మీకు చెప్తున్నాను, రకరకాల ఛాలెంజ్లు చేస్తున్నారు. రోజా ఏమిటి, ఎవరైనా రేట్ చేస్తారా? రేట్ చేసే ధైర్యం వాళ్ళు లేదు. ఆ మాట కూరుకుంటారండి. అలాగే ఇప్పుడు పేరు నానంటున్నాడు, ఏం చేస్తారు? 3 నెలలు జైల్లో పెడతారు. తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారో చేసి చూపించారు అక్కడ. అలాగా గోరగడ్డ అన్నయ్య కుమార్ ఉన్నాడు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది? ఆయనతో ఒకసారి మాట్లాడించాలి. ఎందుకు మాట్లాడారు అంటే హైకమాండ్ చెప్పింది. ఏం చెప్పింది అంటే మాట్లాడించాలి. నిజానిజాలు నిర్భయంగా ప్రజలకి చేరువయ్యేలాగా చేయవలసినటువంటి బాధ్యత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, వీళ్ళు ముగ్గురు ఓటాడుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉంది. వాళ్ళు ఎన్ని కోట్లలో ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారో అది ప్రజలకు తెలియవలసిన బాధ్యత ఉందన్నమాట. అదే కాకుండా ఇదేదో అజ్ఞాతంగా సీక్రెట్ గా ఉంచవలసినటువంటి ఏదో బ్రహ్మ పదార్థం అనుకునేటైతే ప్రజలకు దెబ్బతింటారండి. వాళ్ళ మూలంగా దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ తేరుకోలేరండి. అలాగే ఇంతవరకు దెబ్బతిన్నది కాకుండా ఫ్యూచర్ లో కూడా దెబ్బతినేటువంటి వాళ్ళు అనకూడదు కదా. ప్రొడ్యూసర్ అంటే ఆ భార్య మేడలో పుస్తులు కూడా అమ్మేసే సినిమా చేశారు. వాళ్ళు నామరూపాలు లేకుండా నేలమట్టం అయిపోతుంటే ఇంకెప్పుడంటే చర్య తీసుకుంటారు. గనక ఆ మాట అన్నాడంటే ఆయన వెనుకున్న ధైర్యం ఏమిటి? ఏ భరోసా తీసుకుని ఆ మాట మాట్లాడుతున్నాడు? ఇలా ఎంతమంది మాట్లాడుతున్నారు? ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఎంతమంది చేత నిజం చెప్పించారు? అందరూ అంటున్నారు మొన్న శ్యామల దొరికినట్టయితే ఏంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్టు నాకేమీ తెలియదు, హైకమాండ్ పంపిస్తుందండి, ఆ స్క్రిప్ట్ చదువుతా అని చెప్పారు. నిన్న కారుమూడి వెంకటరెడ్డి ఉన్నాడు, వాళ్ళు అప్పుడే చెప్పేశాడు నాకేమీ తెలియదు, అక్కడ మాకు హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని బట్టి అప్పుడప్పుడే అని చెప్పాడు. మరి ఎన్ని ప్రజలు తెలియాలి కదా. ఇప్పుడు మీడియాలో ఏదో యూట్యూబ్ లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చిందంటే ఎంతమంది యూట్యూబ్ లో సోషల్ మీడియా చూస్తారు? అందుకు నా తాలూకు రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి మీరు చేసిన మంచి కూడా ప్రజలకు తెలియని చెప్పండి, తెలిసేది చెప్పండి. అలాగే ఎవరైనా చేస్తారో కుట్రలు కూడా తెలియజేయండి. అసలు ఈ సోషల్ మీడియా కానీ కమ్యూనికేషన్ కానీ ఇంత లేనప్పుడు ఊర్లో ఎక్కడో పంచాయతీ ఆఫీస్ ద్వారా ఒక రేడియో ఉండేది. ఉదయం వార్తలన్నీ తెలిసాయి, సాయంత్రం వార్తలన్నీ తెలిసాయి. నిజాలు మాకు తెలుసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు. ఇంత కమ్యూనికేషన్ పెరిగింది, ఏం తెలుస్తుందండి? అందువల్ల వాళ్ళు ఒప్పుకుంటున్నారు, హైకమాండ్ చెప్తుంది మేము చేస్తున్నాం అని. చెప్పరుగా. అక్కడ సతీష్ ని అరెస్ట్ చేసినట్టు అందరికీ తెలిసింది. మరి ఎవరు అరెస్ట్ చేశారో కూడా తెలిసింది. భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఆత్మహత్య తెలియ ముందు ఆయన ఆత్మహత్యని రాజముద్ర వేశాడు. వేసే అధికారం ఎక్కడదండి? అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మాట్లాడా? ఆ మాత్రం మాట్లాడకూడదు. సామాన్యమైన జనం ప్రజలు అనుకుంటున్నారండి. ఇంత నిర్లిప్తంగా ఇంత ఉదాసీనంగా ఉండడం మాత్రం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. అదే మా తాలూ పార్టీలో ఉన్నవాడు అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు కూడా అరెస్ట్ చేశామంటే మీ పార్టీలో ఉన్నవాడిని అరెస్ట్ చేస్తావు, ఇంట్లో పెట్టి భోజనం పెడతావు, మాకెందుకు? మీ పార్టీకి కానీ మీ పరిపాలనకు కానీ ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో
వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళ సీక్రెట్స్, వాళ్ళు ఏ తాలూకు భరోసాతో ఇంత గట్టిగా మాట్లాడారు అవి ప్రజలకు చెప్పండి. అలాగే వాడిని ఏ విధంగా పోలీసులు దండిస్తారో కూడా అది కూడా తెలియజెప్పండి, చూపించండి. వీడియోలో చూపిస్తే తప్పేమి లేదు. ఏదో ఆపోజిట్ పార్టీ దీన్నేమో ఆలంబనగా తీసుకొని జనంలో ఒక వ్యతిరేకత వస్తుంది అనుకున్న మాటలు తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడో హిట్లర్ ఉన్నారండి, ఈ రోజుకి హిట్లర్లే చెప్పుకుంటున్నా కదా. ఇప్పుడు ఆదిత్య యోగి ఉన్నాడండి, అప్పుడు ఆయన ఇద్దరు చెప్పుకుంటున్నా కదా. ఆయన ఎదురుగా ఎవరైనా వచ్చి ఉగ్రవాది మాట్లాడగలరా? మాట్లాడితే సాయంత్రం లోగా ఉంటాడా? మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరెందుకు మీనవేషాలు లెక్క పెడుతున్నారు అనేది నా సూటి ప్రశ్న అన్నమాట. తెలుగుదేశం పార్టీని ఎందుకు మనం సపోర్టివ్ గా మాట్లాడామంటే, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, రాష్ట్రాన్ని ఏమైనా బాగు చేస్తారేమో అని చెప్పేసి అది రావాలని కోరుకున్నాం, వచ్చేసింది. ఇప్పుడు అలా కాదు, మీరు అనుకోకుండా మీ చేతులతో మీరు తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. దీనికి ఎక్కడొక్కడ అడ్డుకట్ట వేయిపోయినట్టయితే పార్టీ తప్పకుండా దెబ్బతింటుంది. ఇది ఎందుకంటే అడ్డుకట్ట లేకపోతే ప్రజలు కూడా దబాయించడమే. ఏం చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తారు అంతే కదా అని ఇంకా అంతకంటే ఎక్కువగా బయటికి చెప్పకూడని మాటలు కూడా చెప్తున్నారు కనుక అందులో ఒకడు ఐబొమ్మ రవి కనుక వాడికి అసలు గవర్నమెంట్ అంటే ఏమిటో, డిపార్ట్మెంట్ అంటే ఏమిటో, వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారో, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో చేయండి తప్పకుండా. సెలెక్టివ్ ఏమిటి? వెళ్ళకిల్లా పడుకోబెట్టి సూదులతో గుచ్చుతారు, డీకులతో గుచ్చుతారు, లోపల తొండలు వేస్తారు, ఎన్నికలు వేస్తారు, ఇంత టార్చర్ పెడతారు. టార్చర్ పెడితే నిజాలు బయటకు వస్తాయన్నమాట. అది పెట్టమని చెప్తున్నాను నేను, నిజాలు రాబట్టమని చెప్తున్నాను. గనక ఐబొమ్మ రవి అన్నాడంటే అన్న మాట వెనక ఏముంది, ఎవరున్నారు, ఎంతవరకు భరోసా ఇస్తారు, ఎంతవరకు ఈయన్ని కాపాడుతారు? ఎవరు కాపాడు. వాస్తవానికి వాడు మక్కలు ఎదగొడితే మన భాస్కర్ రెడ్డి ఏం చేశారు? ఎవరు కాపాడరండి. ఎవరన్నా వచ్చి ఒక దుర్మార్గుడిని, ఒక నేరస్తుడిని వాడు భుజాల మీద, అక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరి ఏం ఆలోచించి ఆయన అనంతబాబు ఎమ్మెల్సీ భుజం మీద చేసుకొని జీపులో తిరిగడం నాకు తెలియదు. కానీ నేరస్తుడు, హంతకుడు వీళ్ళ వెనక ఎవరంటే తిరుగుతారు? వాళ్ళ భుజం మీద చేసి ఎవరు తిరుగుతారండి? తిరగాలంటే భయపడేలా చేయాలి. చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.